అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అండి. ఓకేనా, ఇక్కడ నేను 3 కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను అండ్ వాటిలో ఉన్న మెసేజ్ ఏంటో అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము. ఓకేనా, సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీకు ఏ కంటెంట్ మీద వీడియో అనేది కావాలి అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో దట్ నేను అది చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు నా నుంచి పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, సో చూద్దాము మరి మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి. ఓకేనా, సో మీరు ఏ సిచ్యువేషన్ గురించి అయినా కానీ కూడా ఆలోచించవచ్చు. ఓకే, సో యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి యూనివర్స్, వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. ఇది వచ్చేసి కార్డ్ 1, ఇది వచ్చేసి కార్డ్ 2 అండి, ఇది వచ్చేసి కార్డ్ 3. యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. కార్డ్ 1ని సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి యూనివర్స్. ఓకే, జడ్జ్మెంట్ వచ్చిందండి. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు లాస్ట్ ఛాన్స్ వస్తుంది. ఓకే, పాస్ట్ అనేది మర్చిపోయి మీ లైఫ్లో డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వస్తుంది అని యూనివర్స్ మీకు చెప్తుంది. ఓకే, ఇది ఒక రకంగా వేకప్ కాల్ మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ మీకు ఏంటంటే జస్టిస్ కావాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిన టైం ఇప్పుడు వస్తుంది. అండ్ ఇది లాస్ట్ ఛాన్స్ అవ్వచ్చు, సెకండ్ ఛాన్స్ అయినా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీకు యూనివర్స్ ఇస్తున్న ఛాన్స్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి అన్నట్లు మీకు యూనివర్స్ ఇక్కడైతే చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఒక పర్సన్ గురించి మీరు అడుగుతున్నారు, మీ పర్సన్ గురించి అడుగుతున్నారంటే మాత్రం ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఆ పర్సన్ పాస్ట్ని మర్చిపోయి మీ దగ్గరికి రావచ్చు. ఓకే, లేకపోతే మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఆ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నట్లు యూనివర్స్ చెప్తుంది. ఓకే, ఎవరైతేనే ఉన్నారో ఇక్కడ ఈ కార్డ్ సెట్ని ఎవరైతేనే పిక్ చేసుకున్నారో యూనివర్స్ మీకు క్లారిటీగా ఒక విషయం చెప్తుంది. దట్ మీకు ఒక సెకండ్ ఆపర్చునిటీ లేకపోతే లాస్ట్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో అది మీరు ఏంటంటే అది యూటిలైజ్ చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ అనేది చేసుకోవాలి అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అన్నమాట. ఓకేనా, సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. సెకండ్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి యూనివర్స్. సో ఇక్కడ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఓకే, మీరంట హానెస్ట్గా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అన్నట్లు యూనివర్స్ చెప్తుంది. ఓకే, మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసి ఉంటే ఇక మీదటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు యూనివర్స్ మీకు ఇక్కడ ఇస్తున్న మెసేజ్ అన్నమాట. ఓకే, మిమ్మల్ని ఎవరో చీట్ చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎవరో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు ఏంటంటే మీరు కూడా తెలివితో ఆలోచించండి, మీ మైండ్తో ఆలోచించండి, ఎమోషన్తో కాకుండా మైండ్తో ఆలోచించండి. ఓకే, సో అలా ఆలోచిస్తే మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది. మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మీ వెనకాల చాలా జరుగుతుంది అంట, అది మిమ్మల్ని ఏంటంటే ఒక ఫూల్ చేసేస్తుంది. ఓకే, సో మీరు ఏంటంటే నిజాయితీగా హానెస్ట్ ట్రూత్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ మీరు కూడా మీరు హానెస్ట్గా ఉండాలి అన్నట్టు యూనివర్స్ ఇక్కడ మీకు చెప్తుంది. అండ్ మీరు ఒక పర్సన్ గురించి మీ పర్సన్ గురించి అడుగుతున్నారంటే మాత్రం మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే చెప్పాలని అనిపించట్లేదు, రైట్ టైంలో చెప్దాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏంటంటే మేబీ మ్యానిపులేట్ చేస్తున్నారేమో. సో
మీకు చెప్పకపోవడానికి 2 రీజన్స్ ఉండుండొచ్చు. ఒకటి ఏంటంటే అట్రాక్షన్ అయినా ఉండుండాలి. సో వాళ్ళేంటంటే వాళ్ళు అనుకున్న విధంగానే జరగాలి. సో అందుకే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారేమో వేరేమైనా టెక్నిక్స్ యూస్ చేసి. లేకపోతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో ఈ పర్సన్. ఓకేనా? సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని దాన్ని బట్టి. ఓకే. అండ్ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఇస్తున్న మెసేజ్ ఏంటి? నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో మిమ్మల్ని చాలామంది, ఓకే, చాలామంది అనే కాదు, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్, లాయల్ పర్సన్ లాగా చూస్తున్నారు అని. ఓకే. అండ్ మీరు కెరియర్ పట్ల కావచ్చు, ఏ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్లో ఏంటంటే కన్ఫ్యూజన్తో ఉండకండి, మెచ్యూరిటీతో డెసిషన్ అనేది తీసుకోండి, ఒక ప్యాషనేట్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్ళండి. ఓకే. అండ్ కన్ఫ్యూజన్ వద్దు, కొంచెం స్లోగా యాక్షన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అన్నట్టు యూనివర్స్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మీ పర్సన్ గురించి మనం ఒకవేళ మాట్లాడుకుంటే, మీరు మీ పర్సన్ గురించి అడుగుతున్నట్లయితే మాత్రం యూనివర్స్ మీకు ఇక్కడ క్లారిటీగా ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ పర్సన్కి మీరు ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ అనిపిస్తున్నారు, లాయల్ పర్సన్ అనిపిస్తున్నారు. అండ్ మీ విషయంలో ఏంటంటే ఆ పర్సన్ స్లోగా యాక్షన్ తీసుకుంటారు అన్నట్లు యూనివర్స్ అయితే ఇక్కడ మీకు మెసేజ్ ఇస్తుంది అనమాట. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అయింది అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు రీడింగ్ రెజనేట్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కమెంట్ చేయండి మీకు ఏ రీడింగ్ కావాలి. ఓకే. అండ్ మీకు నా నుంచి పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? నేను వాట్సాప్ గురించి థింక్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లోనే నన్ను కనెక్ట్ అవ్వండి అని నేను మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.